పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కడప జిల్లాలో ఈ రోజున మందపల్లి గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. తీవ్రమైన నష్టానికి గురైంది ఈ గ్రామం. ఎక్కువ మంది పార్టీ అభిమానులు, జన సైనికులు చాలా అద్భుతంగా కుటుంబాలందరినీ కూడా కాపాడి అర్ధరాత్రి పాపం వాళ్ళకి కనివెరుగని రీతిలో ఇంత నష్టం జరుగుతున్నా కూడా ప్రాణాలు లెక్క చేయకుండా చాలా మందిని కాపాడగలిగారు. అయినా కానీ దాదాపు 12 మంది గ్రామంలో మరణించారు. పార్టీ డాక్టర్ సెల్ విభాగం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈ గ్రామంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముగ్గురు డాక్టర్లు, డాక్టర్ సుబ్బారెడ్డి గారు, ఇంకో సుబ్బారెడ్డి గారు, రెడ్డి ప్రసాద్ గారు, సుబ్బారెడ్డి గారు, రెడ్డి ప్రసాద్ గారు ముగ్గురు, తర్వాత మన డాక్టర్ రఘు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉచితంగా మనం వైద్య సేవలు అందించడం కాకుండా మినిమం మందులు కూడా అందరికీ అందించే విధంగా కొంతవరకు వారికి మెరుగైన ఆరోగ్యం కోసం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సహాయ కార్యక్రమాలు చేయడానికి చక్కగా ముందుకు వచ్చారు. అదేవిధంగా మన జన సైనికులు ఈ గ్రామంలో అందరూ కూడా మంచి మనసుతోటి సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ నష్టపోయిన కుటుంబాలందరికీ కూడా డోర్ టు డోర్ మనం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం, కొంతవరకు ఆర్థిక సాయం, అదేవిధంగా పార్టీ నుంచి మనం ఎల్లప్పుడూ వీళ్ళకి అండగా నిలబడతామని ఒక భరోసా కల్పించడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ఇక్కడ రావడం జరిగింది. ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమాలు చూసి స్పందిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా చాలామంది ఫోన్లు చేసి మా వంతు మేము ఈ కార్యక్రమానికి తోడుగా ఉంటాం, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, బట్టలు కానివ్వండి, సరుకులు కానివ్వండి, ఇవన్నీ కూడా పంపిస్తున్నారు. మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున వారందరికీ, దాతలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, నమస్కారాలు. భవిష్యత్తులో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమాలు ఈ రోజుకి చేయలేదు. సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే ముఖ్యమంత్రి ఈ రోజు పర్యటించలేదు. ప్రజలు కూడా ఎదురు చూస్తుంది కనీసం ఒక భరోసా కల్పించడానికి నాయకత్వం రావాలి, తిరగాలి. అసలు ఎందుకు ఇటువంటి సమస్య ఏర్పడింది? కేవలం ఇసుక దాహం కోసం, విపరీతమైన ఈ డబ్బు దాహం కోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల వలన గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. ఈ రోజున ఆలస్యంగా ప్రజానికానికి సమాచారం అందించారు. ఒక 3 రోజుల ముందు, 2 రోజుల ముందు అప్రమత్తం చేస్తుంటే ఎవరికి వారు జాగ్రత్త పడి ఇళ్లలో ఇట్లా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు. చాలా చక్కగా పచ్చటి కుటుంబాల్లో ఈ ఇసుక కొరత వలన సృష్టించి వీళ్ళు కాంట్రాక్ట్లు, శాండ్ మాఫియా ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయి రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రకృతిని మనం ఈ రోజున ఈ కార్యక్రమం, ఈ నష్టం జరిగింది ప్రకృతి వలన చెప్పే నైతిక ధైర్యం వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన దోపిడీ వల్లనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ. దాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ కోసం అన్ని వార్డుల్లోనూ, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ మంత్రుల్ని, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు వేయించుకుంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇక్కడ సరైన రీతిలో స్పందించడం లేదు? ఎందుకు ఇక్కడ ఒక మంత్రి వచ్చి ఇక్కడ మకాం వేసి వీళ్ళకి ధైర్యం ఇవ్వడం లేదు? ఎందుకు శాసనసభ్యులు వచ్చి ఈ ప్రాంతంలో తిరగడం లేదు? ప్రజలు ఓటేసింది మంచి ప్రభుత్వం కోసం, మంచి పరిపాలన కోసం, కానీ అధికార యంత్రాంగం చూసి వీళ్ళు ఓట్లు వేయలేదు. చాలా విచిత్రంగా అనిపిస్తోంది వీళ్ళ వ్యవహారశైలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉదయం నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కడప జిల్లాలో మాకు అర్థమైంది చాలా స్పష్టంగా ఏంటంటే, ముందుగా సమాచారం లోపం వలన, కావాలని వాళ్ళ వ్యాపారం కోసం వీళ్ళు చేసిన ఎత్తుగడల వలన పాపం ప్రజానికం నష్టపోయింది. జనసేన పార్టీ నుంచి వీళ్ళందరికీ అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు. మేము తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు ఆ భరోసా నింపడానికి కోసం, ధైర్యం నింపడానికి కోసం జనసేన పార్టీ నుంచి మన వంతు మనం ఒక చక్కటి ప్రయత్నం చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అట్లనే మనకి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన జనసేన పిఏసీ కమిటీ చైర్మన్ అయిన నాదెళ్ల మనోహర్ గారికి, అట్లనే జిల్లా జనసేన శ్రేణులందరికీ ధన్యవాదాలు. అట్లనే మరి ఈరోజు ఈ ముంపు ప్రాంతాల్లో జిల్లా వారీగా మెడికల్ క్యాంపులు పెట్టుకొని వస్తున్నప్పుడు నిన్న చిత్తూరు జిల్లాలో అయింది, ఈరోజు కడప జిల్లాలో రాజంపేటలో. ఇప్పుడు ఈ ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయో, ఎఫెక్టెడ్ ఏరియాస్ అని చూసినప్పుడు ఈ ఏరియా బాగా ఎఫెక్టెడ్ అని ఇక్కడ మెడికల్ ఎయిడ్ కావాలని చెప్పంగానే ఇమీడియట్గా మా మెడికల్ దీనిలో మా డాక్టర్స్ విభాగంలో ఉన్న ఇద్దరు, రెడ్డి ప్రసాద్ గారు, సుబ్బారెడ్డి గారు, అట్లనే గౌతమ్ రాజ్ గారు అందరూ ఇక్కడ చురుగ్గా పాల్గొని, ఎందుకంటే మీకు కావాల్సిన సదుపాయాలన్నీ మన దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి అందరూ
ఇక్కడికి వచ్చి వాలంటరీగా, ఎందుకంటే మీరు మిగతా గవర్నమెంట్ యంత్రాంగాన్ని చూస్తే మామూలు డాక్టర్లను ఎవరినో పేరు కోసం పంపిస్తారు. అట్లా కాకుండా జనసేనలో ప్రతి ఒక్క డాక్టర్ ఒక స్పెషలిస్ట్ అయ్యుండి వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్లు ఉండి కూడా జనాలకి ఏదో ఒక సేవ చేయాలి, కళ్యాణ్ గారు చెప్పిన మారిటని వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళ సేవలు ఇక్కడ అందించడం చాలా ఆనందకరంగా ఉంది. అట్లానే మీ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డాక్టర్స్ పరంగా మేము దేనికన్నా మేము రెడీగా ఉన్నాం. ఇంకా మీకు ఎప్పుడు క్యాంపులు కావాలన్నా మేము ఇక్కడికి వచ్చి క్యాంపులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలానే ఫ్యూచర్లో కూడా ఇంకో 2-3 డేస్లో కూడా మళ్ళీ సైక్లోన్ ఉందంటున్నారు కాబట్టి మీరు అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండి, ఇప్పుడు విష జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కొంచెం ఇంటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. మస్కిటో కాయిల్స్ అవన్నీ వాడుతూనే ఉండాలి. మీరు నీరున్న దగ్గరికి మీరు వెళ్లకుండా జాగ్రత్తగా డ్రై ఏరియాస్ మీ చుట్టుపక్కల పెట్టుకోండి. ఉండి మీకు మా తరపు నుంచి ఇంకేమైనా ఫ్యూచర్లో అసిస్టెన్స్ కావాలంటే 100% డాక్టర్స్ తరపున మేము అందరం ఉన్నాం. మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.